బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఈడీ హీట్ మొదలైంది. సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ లో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సురానా గ్రూప్ చైర్మన్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి ఈడీ హీట్ మొదలైంది. సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సురానా గ్రూప్ చైర్మన్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాల కలకలం చెలరేగింది. ప్రస్తుతం సురానా గ్రూప్ పైన ఈడీ సోదాలు చేస్తోంది. దాదాపు 4 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సురానా గ్రూప్ చైర్మన్, ఆయన యొక్క ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే అతని బంధువులు, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వారి యొక్క ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి జరిగినటువంటి పేమెంట్స్ కు సంబంధించి కూడా కొంత ట్రాన్సాక్షన్స్ లో అవకతవకలను గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు మొదటి నుంచి కూడా ఫోకస్ చేయడం జరిగింది. కట్టాల్సినటువంటి ట్యాక్స్ కు సంబంధించి కావచ్చు, పే చేయాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ లో పే చేయాల్సినటువంటి అమౌంట్లలో కొంత నిర్లక్ష్యం చూపారు. అలాగే అధిగమించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా లెక్కలు చూపించడంలో విఫలమయ్యారన్నటువంటి ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురానా గ్రూప్ కు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు, చైర్మన్ కు సంబంధించినటువంటి ఇతర సన్నిహితులలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ సోదాలు అనేవి మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు అలాగే ఇతర విలువైనటువంటి ధ్రువపత్రాలను, అలాగే కొన్ని బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా ఫ్రీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శిరీష. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.